ఫ్యూచర్ లో చేరొచ్చును కూడా. 3.5 ఏళ్ళు ఉండగా తీసుకుంది. ఇక్కడ నిన్న జగన్ బీజేపీని తిట్టలేకపోయాడు, చంద్రబాబు కమ్ముడు పోయాడు. తెలుగుదేశం ఇదే బాబు కూటమికి అన్నాడు. బాబు కూటమికి అంటే బీజేపీని అనలేక ఇది అక్కడ జరుగుతుంది. ఆయన ఏంటంటే ఈ ఆఫర్ పెట్టుంటాడు, నేను మీకు నాది వదిలేసుకుంటాను, మీరే ఆ రాజ్యసభ తీసేసుకోండి, నన్ను అరెస్ట్ చేయనీయకుండా ఆపండి అని చెప్పేసి. అందుకని ఆయన పేరు లేకుండా కేసులో వీళ్ళు జాగ్రత్త తీసుకుని ఉంటారు. అదే కదా. అంటే మొత్తానికి ఆయన లేని లోటు అయితే కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? అందుకే ఆయనకి ఎందుకు కనబడతండి. సరే, సెంట్రల్ పాలిటిక్స్ అప్పుడు ఒకటే గుర్తు, ఇప్పుడు ప్రస్తుతం కూటమి లేదు, కూటమిగా ఉంది. కూటమి లేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ వీళ్ళ అవసరమే ఉంటుంది అక్కడ. కూటమి లేకపోతే మళ్ళీ వీళ్ళ అవసరం ఉంటుంది ఆటోమేటిక్ గా. అక్కడ వాళ్ళేమి అంత పిచ్చోళ్ళు ఏం కాదు. కాకపోతే ఏంటంటే విజయసాయి రెడ్డికి ఇదివరకు ఏ పని అన్న చెప్తే వెళ్ళి చేయించుకొస్తాడు, ఫండింగ్ తీసుకురావడం, అప్పుల గురించి ఇట్లాంటివి చేయించుకొస్తాడు. ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో లేడు కదా, ఈయనకి ఏ పని చేసి పెట్టాలి వాళ్ళు అసలు? ఇవాళ విజయసాయి రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ 2014 నుంచి కూడా బీజేపీతో ఫేవరబుల్ గానే ఉన్నాడు జగన్. మరి కేసులు ఏమైనా కొట్టేపిచ్చాడా విజయసాయి రెడ్డి? వీళ్ళిద్దరి మీద కేసులు ఏమైనా